రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 ఎన్నికలు, దీని ప్రధానమైనటువంటి థీమ్ లేదా నారేటివ్, దీని మొత్తము కథ ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటి? భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడము, ఇది అతిపెద్ద స్టోరీ కాదు. నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి అద్భుతమైనటువంటి మెజారిటీతో ప్రధానమంత్రి కావడం కూడా ఈ ఎన్నికల అసలు కథ కాదు. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడవసారి 50 సీట్ల కన్నా తక్కువకి పరిమితమైపోవడము, మూడవసారి వరుసగా విపక్షంలో కూర్చోవటం, ఇది కూడా ఈ ఎన్నికల బిగ్ స్టోరీ కాదు. 2024 ఎన్నికల బిగ్గెస్ట్ స్టోరీ ఏమిటి అని గనక మనం ప్రశ్న వేసుకుంటే, ద బిగ్గెస్ట్ స్టోరీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క సంపూర్ణ పతనం. చాలా పార్టీలు ఈ ఎన్నికలతో పతనమైపోతున్నాయి. కొన్ని పార్టీలు ఈ ఎన్నికల తరువాత కొన్నేళ్ల పాటు కొనసాగుతున్నాయి, ఆ తరువాత మరింత బలహీనపడుతున్నాయి. వాయుగుండం బలహీనపడ్డట్టుగా బలహీనపడిపోవచ్చును. మరికొన్ని వచ్చే లోకసభ ఎన్నికల నాటికి ఏదో ఒక జాతీయ పార్టీకి తోక పార్టీగా ఉండేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి భారతదేశంలో ప్రాంతీయ పార్టీల శకము ఒక రకంగా ముగియబోతోంది. దానికి మొట్టమొదటి సంకేతము 2024 లోకసభ ఎన్నికలు. 1989 నుంచి 2014 దాకా దాదాపు 24-25 సంవత్సరాల పాటు ఈ దేశ రాజకీయాల్ని ప్రాంతీయ పార్టీలు శాసించాయి. ఎందుకంటే పొత్తుల యుగం వచ్చింది, కూటముల యుగం వచ్చింది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ముందు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు, ఆ తర్వాత బీజేపీకి మెజారిటీ రాలేదు. ఈ రెండు పార్టీలు కూటములు కట్టాయి. ఒకటి ఎన్డీఏ అయింది, ఒకటి యూపీఏ అయింది. ఈ కూటముల రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ కూడా బలమైన పార్టీగా చలామణి అయింది. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరుండాలి, ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలి, ఏ మంత్రిత్వ శాఖ ఎవరికి రావాలన్నది కూడా డిసైడ్ చేయగలిగేటటువంటి స్థాయికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ యుగము అంతరించబోతోంది. దానికి తొలి సూచన 2024 ఎన్నికలు. ఎలా? ఒకసారి ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. తమిళనాడుకు వెళ్దాం. తమిళనాడులో అన్నా డిఎంకే ఇప్పటికే 3 భాగాలైంది. ఒకటి శశికళ కుమారుడు దినకరన్ నాయకత్వంలో ఉంది, ఒకటి పన్నీర్ సెల్వన్ నాయకత్వంలో ఉంది, ఒకటి పళనిస్వామి నాయకత్వంలో ఉంది. ఈ లోకసభ ఎన్నికల్లో ఈ పార్టీలు పూర్తిగా తక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంది. పన్నీర్ సెల్వన్ అయితే ఏకంగా లోటస్ కమలం సింబల్ పైన ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చింది. డిఎంకే కూడాను చాలా తక్కువ ఓట్లతో అధికారంలో ఉంది. క్రమేపీ డిఎంకే యొక్క పాపులారిటీ గ్రాఫ్ పడిపోతోంది. అది గెలిచే ఓట్ల శాతము 26%, 28%, 31%కి తగ్గిపోతోంది. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు కూడాను 2026లో బీజేపీకి గనక ఈసారి లోకసభ ఎన్నికల్లో 20 నుంచి 25% ఓట్లు గనక వచ్చినట్లయితే అటు డిఎంకేకి, ఇటు అన్నా డిఎంకేకి, దాని 3 గ్రూపులకి కూడా ప్రమాద ఘంటిగా. పక్కనే ఉన్న కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ నానాటికి బలహీనపడుతోంది. ఇప్పుడు భౌగోళికంగా కుచించుకుపోతోంది, సామాజిక వర్గపరంగా కూడా కుచించుకుపోతుంది. మైసూరులో ఉన్నటువంటి మైసూరు, మండ్య, హాసన్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. 3 సీట్లు బీజేపీ పొత్తులో సంపాదించుకుంది. రానున్న రోజుల్లో జేడీఎస్ మరింత బలహీనపడే సూచనలే కనిపిస్తున్నాయి. కేరళలో వామపక్షాల పరిస్థితి అదే. వామపక్షం కూడా ఒక రకంగా రీజనల్ పార్టీయే. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో చావో రేవో యుద్ధం నడుస్తుంది. అంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీలో ఎవరు విజయం సాధిస్తే వారు మరొక 5 సంవత్సరాలు అధికారంలో ఉండవచ్చు. ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ రాజకీయంగా నెమ్మదిగా పరమపద సోపాన పటంలో అతిపెద్ద పాము నోట్లో పడి 1వ గడికి వచ్చేటటువంటి పరిస్థితికి రావచ్చు. అది వైఎస్ఆర్సీపీ గెలిస్తే టీడీపీ పరిస్థితి అలా ఉండవచ్చును.
టీడీపీ గెలిస్తే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలామంది రిజైన్ చేయవచ్చు, పార్టీ బలహీనపడవచ్చు. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీల వైపు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు అటువైపు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ లాగా, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ లాగా కనిపిస్తుంది. ఆ పార్టీ ఓట్లన్నీ కూడా ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి, హిందూ ఓట్లు బీఆర్ఎస్కి వస్తున్నాయి. నెమ్మదిగా పార్టీ బలహీనమవుతోంది. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో పార్టీ 15% కన్నా తక్కువ ఓట్లు సంపాదించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి బీఆర్ఎస్ ఈ రూపంలో ఉండకపోవచ్చు. ఇంకా ఒడిశాలో నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ ఆరోగ్య కారణాల వల్ల బలహీనమైపోయారు. పార్టీ కూడాను యాంటీ ఇన్కంబెన్సీని తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈసారి లోక్సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన 21 సీట్లలో లాస్ట్ టైం బీజేపీకి 7 సీట్లు వచ్చాయి. ఈసారి పెరిగే అవకాశం ఉంది. నెమ్మదిగా నవీన్ పట్నాయక్కి చెందినటువంటి బీజేడీ వచ్చే ఎన్నికల్లో ఏ రూపంలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి. బెంగాల్కి వస్తే బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్సీని, తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈసారి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తే 2026లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీహార్లో జనతాదళ్ బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా నానాటికి బలహీనపడుతోంది. నితీష్ కుమార్కి ఇవే బహుశా చిట్ట చివరి ముఖ్యమంత్రి పదవీ కాలం కూడా కావచ్చును. ఆర్జేడీ కూడా బలహీనపడుతోంది. ఇక యూపీ విషయానికి వస్తే యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ బలహీనమైపోయింది. ములాయం సింగ్ యాదవ్ ప్రారంభించి అఖిలేష్ యాదవ్ నడిపిస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ కూడాను కేవలం 5 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. వాటిని దక్కించుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. నానాటికి ఇది బలహీనమవుతోంది. కాంగ్రెస్ కూడా బలహీనమవుతూ వస్తుంది. ఇదే విధంగా మనం చూసినట్టయితే మహారాష్ట్ర మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు. అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2గా చీలింది, శివసేన 2గా చీలింది. ఇందులో ఒక్కొక్క గ్రూపు, నేషనలిస్ట్ కాంగ్రెస్ నుంచి అజిత్ పవార్ గ్రూపు, శివసేన నుంచి ఏకనాథ్ షిండే గ్రూపు బీజేపీతో కలిసి ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ ఏ గ్రూపు గెలిచినా ఓవరాల్గా శివసేన, ఎన్సీపీ బలహీనపడి బీజేపీ బలపడేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉండబోతోంది. తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉండబోతోంది. అంటే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అయితే తుదిశ్వాసలో ఉన్నాయి, లేకపోతే మరొక 5-6 ఏళ్లలో పూర్తిగా కనుమరుగు కానున్నాయి. చిన్నగా 1 జిల్లాకి 2 జిల్లాలకి పరిమితమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, అది జననాయక్ జనతా పార్టీ కావచ్చును హర్యానాలో, అదేవిధంగా ఆర్ఎల్డీ కావచ్చును వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో, లేకపోతే సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో సునీల్ రాజ్బర్ది ఉత్తరప్రదేశ్ కావచ్చు, అప్నాదల్ కావచ్చు, ఇట్లాంటి అతి చిన్న ఉప ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఎంతో కొంతకాలం ఉండవచ్చును. అది ఏదో ఒక జాతీయ పార్టీకి తోకగా. ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు వచ్చే ఎన్నిక నాటికి అయితే కాంగ్రెస్ లేదా బీజేపీకి తోకగా ఉండవచ్చును. ఇదంతా కూడా కాంగ్రెస్ బలపడితే కాంగ్రెస్కి ఉప పార్టీలుగా, సహాయక పార్టీలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉండవచ్చును. కాంగ్రెస్ గనక బలహీనపడితే ఈ పార్టీలన్నీ బీజేపీతో ఏదో ఒక రకంగా సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 2024 ఎన్నికల అసలు స్టోరీ 25 సంవత్సరాలు దేశ రాజకీయాల్ని శాసించిన ప్రాంతీయ పార్టీల యొక్క తుది శ్వాస. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.